వెల్కమ్ బ్యాక్. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన యువకుడు సూర్యారెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. నెల్లూరు జిల్లా బొంతుల గ్రామంలో వడ్లరాశిలో కేసీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం కృషి చేసిందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతును ఆదుకున్నదని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేశారని సూర్యారెడ్డి కొనియాడారు. డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతదేశంలో రైతులకు రైతు బంధు అంటూ ఎకరాకి 10,000 రూపాయల చొప్పున అందించిన ఏకైక సీఎం కేసీఆర్ గారు. అలాగే రైతు బీమా అంటూ రైతు చనిపోతే చనిపోయిన 20 రోజుల లోపల 5 లక్షల రూపాయల చొప్పున అకౌంట్కి అందించిన సీఎం కేసీఆర్ గారు. కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్లో ఈ వడ్లలో కేసీఆర్ గారి విగ్రహం పెట్టాను. అలాగే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమలకి ఇళ్ళకి 24 గంటలు అందిస్తుంటే వ్యవసాయం కూడా ఒక పరిశ్రమే. వ్యవసాయ రంగానికి కూడా 24 గంటలు విద్యుత్ అందించిన ఏకైక సీఎం కేసీఆర్ గారు. ఇంతకన్నా రైతుకి గొప్ప చేసిన వాళ్ళు ఎవరున్నారు? అలాగే తెలంగాణలో 40,000 చెరువుల్లో పూడికలు తీపిచ్చి చెరువులు మరమ్మతులు చేయించి ఆంధ్రప్రదేశ్లో వడ్లలో కేసీఆర్ గారి విగ్రహం పెట్టి చెప్తున్నా, 3వసారి కేసీఆర్ గారు ఓడిపోవడం అంటే తెలంగాణలో రైతు ఓడిపోవడం. అదే 3వసారి కేసీఆర్ గారు సీఎం అయి ఉంటే ఈ రోజుకి భారతదేశం వ్యాప్తంగా రైతు ఉద్యమం మొదలై ఉండేది. రైతుల పరిస్థితే మారిపోయి ఉండేది. భారతదేశం మొత్తానికి రైతు బంధు, రైతు బీమా, 24 గంటలు విద్యుత్ వచ్చి ఉండేది. కానీ ఎందుకనో ఆ దేవుడు రైతులను కరుణించలేదు.